ఒక ఊరిలో రామ్ అనే బాలుడు ఉండేవాడు. అతని ఇంటి పక్కనే సలీం అనే బాలుడు ఉండేవాడు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. కాని వారి గ్రామంలో కొందరు పెద్దలు మతాల పేరుతో విభజనలు చేసేవారు. ఒకరోజు రామ్ తండ్రికి అనారోగ్యం వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లడానికి రామ్ దగ్గర డబ్బు లేకపోయింది. ఊరిలో చాలా మందిని అడిగాడు, కాని ఎవ్వరూ సహాయం చేయలేదు. అది చూసిన సలీం వెంటనే తన తండ్రితో చెప్పి వాళ్ళ పొదుపు కోసం దాచుకున్న డబ్బును తీసుకువచ్చాడు. ఆ డబ్బుతో రామ్ తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స తర్వాత ఆయన ఆరోగ్యంగా బయటకు వచ్చారు. ఈ సంఘటన గ్రామంలోని అందరికీ పెద్ద గుణపాఠమయ్యింది. మతం కాదు, మానవత్వమే గొప్పది అని అందరూ అర్థం చేసుకున్నారు. ఆ రోజునుంచి గ్రామంలో ఎవరైనా కష్టాల్లో ఉంటే మతం, కులం చూడకుండా అందరూ సహాయపడే అలవాటు చేసుకున్నారు. ఈ కథ నీతి: మతం మనల్ని విడదీస్తుందేమో కాని మానవత్వం మనల్ని ఒక్కటిగా ఉంచుతుంది. మతాలు, కులాలు మనం కనిపెట్టినవి. కాని మానవత్వం మాత్రమే నిజమైన సంపద. ప్రేమ, సహాయం చేయడం మన బాధ్యత. పిల్లలు ఒకటి గుర్తుపెట్టుకోండి: దేశమంటే మట్టి కాదు, కుల, మతాలు కాదు. దేశమంటే మనుషులు, మానవత్వం.